సృష్టిలోని జీవరాశులు చనిపోయాక వాటి కళేబరాలను మనం చూస్తుంటాం. కానీ కోతుల కళేబరాలు ఎక్కడా కనిపించవు. అవి మరణిస్తాయని వాటికి వారం ముందే తెలిసిపోతుంది. అలా తెలుసుకున్నాక ఎవరి కంట పడకుండా, సంచారం లేని చోట ఏ ఆహారం తీసుకోకుండా తనకు కావలసిన గుంతను తవ్వి అందులో ఉండిపోతాయి. అవి చనిపోయాక భూమి తనంతట తనే మట్టితో కప్పేస్తుంది. ఆ ఒక్క వారం అవి తపస్సు చేస్తాయి. ఎవరైనా గెంతుతుంటే, అల్లరి చేస్తుంటే కోతులతో పోలుస్తారు. ఒక్క నిమిషం ఒకచోట కూర్చోవు, కోతిలాగా గెంతుతూనే ఉంటావు అని. అలాంటిది ఒక వారం ఒకే చోట కదలకుండా ఉండిపోతాయి. హనుమంతుడు శ్రీరాముని వద్ద అడిగి పొందిన వరం ఇది. మరణం ముందుగా గ్రహించి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా పుట్టలోని జీవాలకు ఆహారంగా మారాలి. నా దేహం ఎవరి కంట పడనీక అని వరం అడిగాడు హనుమంతుడు. అందుకే ఒక కోతి ప్రమాదంలో చనిపోయినా మిగతా కోతులు కలిసి పుట్టమన్ను ఉన్న చోటికి తీసుకుని వెళ్ళి దేహం పూర్తిగా కప్పబడే వరకు కదిలిరావు. అలాగే రామాయణం చదువుతున్నా, ఎక్కడైనా రామాయణ పారాయణం జరుగుతున్నా కూడా అక్కడ కోతి ప్రత్యక్షం అవుతుంది. అందుకే హనుమంతుడిని మించిన భక్తుడు లేరు అంటారు.